టైం ఎంత అవుతుందంటే గాడారంలోనో ఫోన్లోనో చూసి చెప్తాం. బస్ స్టాప్లో నిలబడి బస్సు వస్తుందా రాదా అంటే 5-10 నిమిషాలు అటు ఇటుగా రావచ్చు అంటాం. ఆఫీస్కి వెళ్ళి ఇంటికి ఎంతసేపట్లో పోతామంటే రోడ్ల మీద ట్రాఫిక్ని బట్టి పావు గంట అటో ఇటో వెళ్ళిపోతాం. కానీ ఆన ఎప్పుడు వస్తుందంటే ఎవ్వరైనా కరెక్టుగా చెప్తారా? మొగుల్ని పరిచబట్టే వాతావరణ సంగపోలనే తీకమక వేస్తుంది మళ్ళా. పట్నంలో ఇవాళ గమ్మతుందబ్బా. ఓ కాడెండ ఓ కాడ ఆన. పొద్దాక సురుకులు మాపటిల్సి సినుకులు. ముత్తెమంతా సేపు పడ్డది, ఎమ్మటే గెరువిచ్చింది. పండుగున్నదనేమో 3 రోజులు తాతీలు తీసుకొని మళ్ళా చాలు చేసింది. అల్పపీడనం చేయబట్టి వాతావరణం గిట్లా మారిందట. పొడిబారిన వాతావరణం అనేది చాలా జిల్లాల్లో కొనసాగుతున్నప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు అప్పుడప్పుడు కురిసేటువంటి జల్లులు అనేవి కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. 10 రోజులు మోతాదు ఆనలుంటాయట. అయితే మనకు ఏర్పడలే గాని ఏడాది మొత్తంలో పడాల్సిన ఆన కంటే ఎక్కువే పడ్డదట హైదరాబాద్లో. 366 రోజుల కాల పరిమితి తీసుకుంటే ఎంత వర్షపాతం అయితే మనకు వస్తుందో అది అంత వర్షపాతం అనేది ఈ యొక్క 4 నెలల వ్యవధిలో మనం సిటీకి రావడం అనేది ఒక రికార్డు కింద చెప్పొచ్చు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు మల్లోపారు ఎత్తుడితోటి మూసీ నది రువ్వడి పెరిగింది. మన మీది రాష్ట్రాల్లో పెద్ద ఆనలు పడే కోపుందట. ఆ నీళ్లు కిందికి నూక్కొస్తాయి కాబట్టి ముందే ఈడ గేట్లు తీసి పెట్టిర్రన్నట్టు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మంచిగానే పడ్డది. మెదక్ జిల్లాలో మంజీరా నదిలో 2 సిక్కబడితే గిట్ల కాపాడినరు. ఇక ఇంకో 10 రోజులైతే ఆనతెప్పలు మోసుకొచ్చిన నైరుతి ఋతుపవనాలు పోయి ఈశాన్య ఋతుపవనాలు వస్తాయట. ఇక అప్పుడెట్లుంటుందో గానీ ఏ ఊరి చెరువు చూసినా నీళ్ళే, ఏ ప్రాజెక్టు చూసినా నిండుకుండే మరి.